Hello everyone, welcome back to my channel. It's my journey. It's day 20 of my transformation అనమాట. సో మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా యోగా స్టార్ట్ చేసే ముందు కొంచెం టెన్షన్గా ఉన్నా. నేను చెప్పా కదా, కొంచెం నాకు ప్రొఫెషన్ రిలేటెడ్గా కొన్ని థింగ్స్ నడుస్తున్నాయి అనమాట. దానివల్ల కొంచెం స్ట్రెస్డ్గా ఉన్నా అండ్ దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నా. ఈరోజు యోగా కూడా చేయాలి అనిపించలేదు, ఇంకా లైట్ తీసుకుందాం అనుకున్నా. బట్ మళ్ళీ చేయకపోతే ఒక ఫామ్ మిస్ అయిపోతా అన్నట్లుగా ఇంకా కొంచెం లేట్ అయినా కూడా నన్ను నేను పుష్ చేసుకొని చేశాను అనమాట. కమింగ్ టు వెయిట్, ఈరోజు వెయిట్ నేను 73.85 ఉన్నా. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎస్టర్డే చీట్ మీల్ చేశా కాబట్టి ఇంకా ఆబ్వియస్గా వెయిట్ గెయిన్ అవుతాం. సో 73.85 చూపించింది అనమాట వెయిట్లో. దెన్ ఇంకా కాసేపు టైం తీసుకొని ఇంకా యోగా స్టార్ట్ చేసా. యోగా అయితే చేసా, 30 మినిట్స్ చేసా. మామూలుగా అయితే 1 అవర్ చేసేదాన్ని. నేను ఏమనుకుంటున్నా అంటే ఈరోజు రేపే కదా ఉండిద్ది, సాటర్డే సండే నేను ఎలాగో గివప్ ఇవ్వాలి, బికాజ్ నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పా కదా. ఇంకా మండే నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామా అన్న ఫీలింగ్లో ఉన్నా. యోగా అయితే ఆపట్లేదు. ఎందుకు యోగా ఆపట్లేదు అంటే మళ్ళీ నాకు పీరియడ్స్ టైం వచ్చినప్పుడు ఎలానో స్టాప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు అవైలబిలిటీ ఉంటే ఆ టైంలో చేసుకోవడం బెటర్ కదా అని నేను ఎక్కడ స్కిప్ చేయట్లేదు యోగాని. ఇంకా యోగా కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా ఫ్రెష్ అయిపోయి పూరి తెచ్చుకున్నా. ఆల్రెడీ నేను యోగా అవన్నీ చేసేసరికి 10:30 అయిపోయింది. ఇంకా హాస్టల్లో కూడా పులిహోర పెడతారు. ఇంకా అందుకే పూరి తినాలనిపించి వెళ్ళి పూరి తెచ్చుకుని తినేసి ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయ్యా అనమాట. వన్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వర్క్ అది కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫ్యూ థింగ్స్ కూడా జరిగాయి రిలేటెడ్ టు మై ప్రొఫెషన్. నాకు కొన్ని అప్రూవల్స్ అవి కావాలి, దాని గురించి డిస్కషన్స్ అవి అయ్యాయి మార్నింగ్ ఆఫీస్లో. దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్కి పరోటా తీసుకున్నా ఆఫీస్లో. నేను ఫోటో తీసుకోవడం మర్చిపోయా. పరోటా తీసుకున్నా. వన్స్ పరోటా తినేసిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంక వర్క్ అది కంప్లీట్ చేసుకొని ఈవినింగ్కి ఏం తిందామా అని చెప్పి ఆలోచించా. ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడే ఆఫీస్లో ఫ్రాంకీస్ ఉంటాయి. ఫ్రాంకీ దగ్గర తీసుకున్నాను అనమాట. 4:30కి ఆ టైంకి తినేసాం. ఇంకా దట్స్ ఇట్, నా డిన్నర్ కంప్లీట్ అని చెప్పి అనుకున్నా. మళ్ళీ వచ్చిన తర్వాత ఎందుకో శనగలు తినాలి అనిపించింది. ఆకలేస్తుంది అన్నప్పుడు శనగలు ఉన్నాయి కదా, అది మంచి ప్రోటీన్, వేరేది ఏదైనా తినడం కన్నా ఇది బెటర్ అని చెప్పి. నా వెయిట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే నేను ఫ్రూట్స్ కొనుక్కోవడం చాలా లేట్ చేస్తున్నా. దానివల్ల కూడా ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకుంటూ వచ్చింది, బట్ నేను అవే ఆర్డర్ పెట్టుకోకుండా వేరేవేవో పెట్టుకుంటున్నా. అందుకే ఇంక ఫిక్స్ అయ్యా, రేపు మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రూట్స్ ఫస్ట్ ఆర్డర్ పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుని దాని తర్వాత ఇంక రేపు ఒక్కరోజు యోగా అదంతా ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నా. సాటర్డే కూడా నేను ఇంకా కంప్లీట్ చేసుకుంటా. సాటర్డే ఆఫ్టర్నూన్ అలా వెళ్తే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. అది కూడా కన్ఫర్మ్ కాదు, బికాజ్ ఆ రోజు ఒక వాకిన్ ఉందంట డ్రైవ్. అది కన్ఫర్మేషన్ వస్తే వెళ్ళాలి వెన్యూ. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్టెప్, అవి తినేసిన తర్వాత ఇంకా నేను వర్క్ అది కంప్లీట్ చేసుకున్నా. ఒక పాజిటివ్ హోప్ వచ్చిందనమాట ఈరోజు. ఇంకొంచెం లైక్ రిలేటెడ్ టు మై చెప్పే కదా, జాబ్ రిలేటెడ్గా కొంచెం ఒక పాజిటివ్ హోప్ వచ్చింది. ఈరోజు డైరెక్టర్స్ వాళ్ళతో డిస్కస్ చేసాం. లెట్స్ సీ. అండ్ నాకు చిన్న ఇన్ఫో కావాలి, లైక్ పీడబ్ల్యూసీ ఇండియా అంటే ఏంటి, పీడబ్ల్యూసీ ఏసీ అంటే ఏంటి, పీడబ్ల్యూసీ ఏసీ బెంగళూరు అంటే పీడబ్ల్యూసీ ఏసీ కిందకే వచ్చిద్దా, ఏది బెటర్, దేంట్లో మన కెరీర్ గ్రోత్ బాగుండిద్ది. ఇవి ఎవరైనా పీడబ్ల్యూసీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తూ మీకు ఒక ఐడియా ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ మీ. కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మోస్ట్లీ దట్ ఈజ్ ఆల్. లెట్స్ సీ, రేపు పక్కాగా యోగాది కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకోండి. కమింగ్ టు ది స్మాల్ విక్టరీస్, పెద్దగా స్మాల్ విక్టరీస్ ఏం లేవు. నేను అంత చీట్ చేసిన, మార్నింగ్ చేయాలనిపించకపోయినా యోగా చేసా, అదే ఒక స్మాల్ విక్టరీగా నేను ఫీల్ అవుతున్నా. అండ్ లెర్నింగ్ పాయింట్స్కి వచ్చేసరికి మనం ఒకరితో బాగుంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మనతో బాగానే ఉంటారు. సో ఫస్ట్ మన సైడ్ నుంచి ఆ ఇనిషియేషన్ వస్తే ఆటోమేటిక్గా అదర్ సైడ్ కూడా అదే పాజిటివిటీ క్రియేట్ అవుద్ది అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నేను నా డైరెక్టర్తో మాట్లాడినప్పుడు ఆయన నన్ను చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంత బాగా పెర్ఫామ్ చేస్తామనే కదా ఆయనకి మైండ్లో ఉంది. అండ్ ఆయన నా ఫ్యామిలీ గురించి అన్నీ డిస్కస్ చేశారు. చాలా బాగా అనిపించింది. దట్ ఈజ్ ఆల్. సో కమింగ్ టు సబ్స్క్రైబర్, ఈరోజు ఏం చేంజ్ లేదు. యాజ్ యూజువల్ 17 సబ్స్క్రైబర్సే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ subscribe to my channel. Please do like and subscribe if you like my videos. Thank you.